శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే 19వ తారీఖు నుంచి 25 మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి ఈ రాశి వారికి ఈ వారంలో శుక్రుడు దశమ స్థానంలోకి వచ్చి పంచమాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం, అక్కడే రాష్ట్రాధిపతి రవి దశమస్థాన సంచారగతుడు అవడం అన్నది జాతకుడికి ఒక విధమైనటువంటి అధికార హోదా కలిగే అవకాశం ఉన్నది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వృత్తిపరంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత హోదా గౌరవం పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇంకా అలాగే ఏంటంటే ఇది శుక్ర యొక్క సంచారం వల్ల ఏమవుతుందంటే దశమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు మరి ఉద్యోగంలో సౌకర్యాలు పెరుగుతాయి. జాతకుడికి అనుకూలంగా ఒకవేళ అయినా తన యొక్క వృత్తి యాక్టివిటీస్లో మారదామనుకుంటే ఒక ట్రాన్స్ఫర్ లాంటిది అవ్వచ్చు, లేదంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మారడం అవ్వచ్చు. ఇది కంపల్సరీగా ఒక ఇష్టపూర్వకంగా వృత్తిపరమైన మార్పు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక అలాగే ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి బ్యాంకింగు, ఫైనాన్సు సంబంధించిన రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదన్నా స్త్రీలు కొత్తగా అయినా వ్యాపారం చేద్దామన్నా, కొత్త కార్యక్రమాలు తలపెడదామన్నా ఈ వారం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ గురువు కూడా దశమంలోకి వచ్చాడు. పంచమం అనేది మన యొక్క టాలెంటు, మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే పంచమం సంతానాన్ని చెప్తూ ఉంటుంది. ఇంకో విధంగా పూర్వపుణ్యం చెప్తూ ఉంటుంది. అటువంటి పూర్వపుణ్య స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలోకి వచ్చాడు. ఒక విధంగా అష్టమాధిపతి కూడా దశమ స్థానంలోకి వచ్చాడు. ఇక్కడ రాష్ట్రాధిపతితో కలిశాడు. ఇవన్నీ కూడా జాతకుడికి సడన్గా ఉద్యోగంలో మార్పులు లాంటివి రావచ్చు. ఏదో కారణాల వల్ల ఈ పై అధికారు ఇంకొక ఉన్నత స్థాయి వాళ్ళు సెలవు పెట్టడం వల్ల, వేరే ఇబ్బంది వల్ల వాళ్ళ స్థానంలోకి అనుకోకుండా కొన్ని సందర్భాల్లో డబుల్ ప్రమోషన్ లాంటిది కానీ అధికార హోదా కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఏదన్నా మొత్తం మీద ఇది ఒక మంచి పొజిషన్లో ఈ స్పెషల్ స్టేటస్లో ఈ గ్రహాలన్నీ కూడా చేరడం జాతకుడికి అనుకూలం. దానికి అనుకూలంగా ధనాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా ఆర్థిక పరమైన హోదా పెరుగుతుంది, కుటుంబం పరమైనటువంటి గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మరి అలాగే అనుకోకుండా చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి రావడం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అది విద్య నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో, వివాహ కారణాల వల్ల కొంత విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం ఉంది. అంటే కొంత విధంగా ఈ కుటుంబ సభ్యులు దూర ప్రాంతం వెళ్ళడం కానీ టెంపరీగా ఎడబాటు, ఒక విధంగా భార్యాభర్తల మధ్య కూడా మరి భార్యకో భర్తకో వేరే చోట ఉద్యోగ ప్రయత్నం వల్ల కానీ వేరే కారణాల వల్ల టెంపరీ ఎడబాటు మరి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. దానికి సప్తంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా కొంతవరకు ఇండికేట్ చేయడం. ఇంకా స్పెషల్గా ఏంటంటే ఆ శని భగవానుడు కూడా పూర్వభాద్ర నక్షత్రంలోకి మారడం వల్ల మరి ఈ విధంగా జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ చాలా బిజీగా ఉండడం జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మరి మంచి వార్తలు ఈ వారంలో వినడం, కొన్ని విజయ అవకాశాలు మీకు లభించడం, అది మీకు కావచ్చు, మీరు నమ్ముకున్నటువంటి పార్టీ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి సేవలకు తగిన గుర్తింపుగా ఆ పార్టీ నెగ్గే అవకాశాలు కానీ అందులో మీకు విజయం రావచ్చు. సో విజయాపజయాల సంబంధం లేకపోయినా మీ వరకు వ్యక్తిగతంగా మంచి గుర్తింపు రావడం జరిగింది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నటువంటి కుజరాహులు మరి కొంతవరకు జాతకులు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవయం. అనుకోకుండా ప్రమాదాలు జరగడం కానీ, నిందలు రావడం కానీ, ఏదైనా బ్లేమ్స్ రావడం కానీ, అపవాదులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే అనుకోకుండా ఇతరులు చేసిన తప్పులకి మీరు బలి కావలసి రావడం, ఏదన్నా
చాలా కాలంగా ఏదో రహస్యంగా ఉందామనుకున్నటువంటి బయటపడడం, బురద జల్లే కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. సో ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు శత్రు భయం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంప్రదింపులకో మరి సెటిల్మెంట్గా వెళ్ళినప్పుడు సింగిల్గా కాకుండా తోడుగా ఎవరన్నా తీసుకెళ్ళడం, సాధ్యమైనందుకు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా ప్రమాదాలకి దూరంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ వారం వృత్తిపరమైన మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాయి. బట్ కానీ ఈ అష్టమ స్థాన ప్రభావం వల్ల ప్రమాదాలకి ఇబ్బందులకి దూరంగా ఉండడం, దాని నుంచి బయటపడే విషయంలో మీరు సర్వదా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, హనుమాన్ని పూజించుకోవడం వల్ల మరి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.